మంచు మోహన్ బాబు ఇంట మరోసారి వివాదం బగ్గుమనిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనోజ్ గారు తన కూతురు పుట్టినరోజు సందర్భంగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడికి మనోజ్ అలాగే తన కొడుకు విష్ణు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏదైతే ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. కార్లని కూడా ఇక్కడి నుంచి పంపించేశారంటూ కూడా మనోజ్ ఆరోపిస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా పొద్దున్న నుంచి కూడా మధ్యాహ్నం ఒక గంట క్రితం వరకు కూడా ఇంటి బైఠాయించి ఆయన లోపల తన తండ్రి కోసం మాట్లాడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను, నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్తాను అంటూ కూడా ఆయన కూర్చోవడం జరిగింది. కానీ పోలీసులు ఆయన ఇక్కడికి నచ్చచెప్పి ఇక్కడి నుంచి పంపించిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే కనుక మనోజ్ దగ్గర బాడీ గార్డ్గా 3 రోజులు పనిచేయడం జరిగింది ఒక వ్యక్తి. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అతను ఇటీవల కాలంలో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని చెప్పి మనోజ్ దగ్గరికి, అంటే మనోజ్ లేని సమయంలో ఈ విల్లాకైతే రావడం జరిగింది, ఫామ్ హౌస్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మోహన్ బాబు గారు లోపల ఉండటంతో లోపలికి వెళ్ళి ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళతో నీ మనోజ్ గారిని కలవాలి, మనోజ్ అన్నని కలవాలి అని చెప్పినప్పుడు మనోజ్ని అన్న అని అనకూడదు, వాడు అని అనాలి అంటూ కూడా కొట్టారు అంటూ కూడా ఒక బాధితుడు ఇప్పుడు మన ఆర్టీవీతో మాట్లాడడానికి అయితే ముందుకు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు, ఆయన ఎప్పుడు పని చేశాడు ఏంటి అని పూర్తి వివరాలు కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేంటి? నా పేరు సిరిసలం. మీరు మనోజ్ గారి దగ్గర పని చేశానని చెప్పారు, ఎప్పుడు పని చేశారు? నేను లాక్డౌన్లో చేశాను సార్. ఎన్ని రోజులు? 3 రోజులు చేశాను. 3 రోజులు అంటే 3 రోజుల తర్వాత ఎందుకు మీరు మానేశారా, ఆయన తీసేశారా? సార్ ఏమన్నా అంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది, వర్క్ లేదు, తర్వాత రామని చెప్పారు. మీరు మనోజ్ గారితో మాట్లాడారా? మాట్లాడలేము. ఎవరితో మాట్లాడారు అప్పుడు? ఉద్యోగం అప్పుడు ఖాళీ వాళ్ళ చేయకుండా వాళ్ళు మాట్లాడిపించారు. మనోజ్ సార్ చూసిన అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మనోజ్ గారిని కలిసే ప్రయత్నం చేశారా జాబ్ కోసం ఏమన్నా? కలిసామని 4-5 సార్లు వచ్చినా కానీ మొన్న నాకు దారి అయింది. ఏం జరిగింది అసలు? నేను ఇట్లనే వచ్చి ఇట్లా మనోజ్ సార్కి కలవాలంటే మనోజ్ సార్ లేరు, ఎవరు లేరు, మేము ఇప్పుడు ఏమున్నా కానీ మోహన్ బాబు సార్ అనాలి, మనోజ్ సార్కి సార్ అనొద్దు, మనోజ్ అనాలని నాపై దారి 10 మంది చేశారు. మొత్తం ఎందుకు అంటే కేవలం అన్న అన్నందుక, గారు అన్నందుక? మనోజ్ సార్ అనొద్దంట. అప్పుడు అంటే మీరు ఏ సమయంలో ఇక్కడికి వచ్చారు? మేము 11-12 కావచ్చు, టైమింగ్ అయితే తెలియదు నాకు. నా తన ఫోన్ లేకుండే ఏం లేకుండే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? వచ్చినాక నేను ఇట్లా అడిగిన, ఇట్లా మనోజ్ సార్ ఉండా అని అడిగిన. ఎవరిని అడిగారు? అలా బోన్ సార్ లేదు, మనోజ్ సార్ లేరు అని బయటికి వెళ్ళి కొట్టారు సార్. కొట్టారు. ఎప్పుడు జరిగింది ఇది? రంజాన్ కన్నా ముందు నాకు అంత జ్ఞాపకం లేదు. ఇప్పటికీ నెత్తిలో దెబ్బలు ఉన్నాయి నాకు, ఇక్కడ మొత్తం నెత్తిలో దెబ్బలు ఉన్నాయి. అయితే కొట్టడం జరిగింది. ఈ విషయం మనోజ్ గారికి ఏమన్నా? నాకు కాంట్రాక్ట్ గాలి అయినా ఈ ప్యాక కలుస్తా, కంపల్సరీ చెప్తా, కలుస్తా. సో చూడొచ్చు, లాక్డౌన్లో 3 రోజులు నేను పని చేశాను అంటూ కూడా ఆ వ్యక్తి చెప్తున్న పరిస్థితి. అయితే లాక్డౌన్ తర్వాత నేను 4 సార్లు ఆయన్ని సంప్రదించే ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు జాబ్ కోసం అని చెప్పి అడగడానికి, అంటే ముందు కూడా ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఇప్పుడు ఏమైనా జాబ్ దొరుకుతుందేమో, పని దొరుకుతుందేమో అని చెప్పి నేను మనోజ్ గారిని అడగటానికైతే ఏదైతే జల్పల్లిలో ఉన్న విల్లాకి రావడం జరిగింది, ఫామ్ హౌస్కి రావడం జరిగింది. వచ్చిన క్రమంలోనే బాడీ గార్డ్స్ ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేను మనోజ్ అన్నను కలవడానికి వచ్చాను, మనోజ్ గారిని అన్నప్పుడు అన్న అని పిలవద్దు అంటూ కూడా బౌన్సర్లు తన మీద దాడి చేశారు అంటూ కూడా ఈ వ్యక్తి ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనోజ్ నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా లోపలనే కూర్చున్న పరిస్థితి చూడొచ్చు. భారీ బందోబస్తు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా ఉన్న పరిస్థితి. ఎటువంటి గొడవలు జరగకుండా ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. లోపల కూడా మనోజ్ కూర్చొని అక్కడ చూడొచ్చు, మనం గేట్ కింద కూర్చొని ఆయన తండ్రిని కలవాలి, మాట్లాడాలి అంటూ కూడా ఆయన అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తను ఇంట్లో లేని సమయంలో తన కూతురు పుట్టినరోజు అని కూడా తెలిసి కూడా ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమయం అంటూ కూడా మనోజ్ ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తన భార్యకి సంబంధించి ఏవైతే జ్యువెలరీ ఉంటుందో ఆ బాక్స్ను కూడా తీసేయడం జరిగింది, కార్లను కూడా తీసుకొని వెళ్ళిపోయారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాలు ఒకసారి మనోజ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ. కెమెరామెన్ గణేష్ తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.